అందరికీ జై శ్రీరామ్. అయ్యా ఆంజనేయ, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చే నీ ఆలయానికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో చూడయ్యా. ఒక పక్క NH-44 హైవే రోడ్డు, ఇంకో పక్క పంట పొలాలు, మధ్యలో నీ ఆలయం. కానీ నీవు ఎవరికీ కనబడవు. ప్రతిరోజు రోడ్డుపై వేల వాహనాలు ప్రయాణం సాగుతుంది. రైతులు కూడా పక్కనున్న పొలానికి వెళ్తారు, కానీ నిన్ను పట్టించుకోరు. కనీసం ప్రతి పంటకు పొలిమేరలో ఉన్న దేవుడికి పూజ చేసే సాంప్రదాయం మనకు ఉంది. కానీ ఇక్కడ భగవంతుడు మాత్రం ఎవరికీ కనబడాడు. మనకు ఏదైనా ఒక సమస్య వస్తే దేవుడిని అడుగుతాం. అలాంటిది మరి ఇప్పుడు మనకు అండగా నిలబడి ఆ భగవంతుడికే కష్టం వచ్చింది. గుడి లోపల అంతా తవ్వేశారు, విగ్రహాన్ని తీసి పక్కన పెట్టేశారు. ఎంతకు తెగించారో చూడు మిత్రమా. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈ అడ్రస్ వచ్చేసి పెబ్బేరు నుండి కొత్తకోటకు వెళ్తుంటే కుడివైపు భారత్ దాబా ఉంటుంది. దానికి ఎదురుగా ఈ హనుమాన్ ఆలయం ఉంటుంది. మరి ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేద్దామా? కాదు, ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్వైభవానికి తీసుకురావాలని అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని ప్రతి గ్రూప్ లోకి పంపండి. లోపలైతే గూడు ఉంది, చిన్నగా గూట్లో అయితే పిల్లి ఉంది. ఇక లోపలైతే కందిరీగలు కూడా ఉన్నాయి, ఎర్ర కందిరీగలు అంటారు. అందుకోసమని నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ లోపలికైతే వెళ్ళలేకపోయినా కందిరీగలు ఉన్నందున.